దాదాపు 2000 సంవత్సరాలకు పైగా పరిశోధనలు చేసినా సరే ఆర్కియాలజిస్టులకు ఈజిప్ట్ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అటువంటి 10 ఈజిప్ట్ మిస్టరీలను ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. స్టాట్యూ ఆఫ్ సెక్మెంట్. ఈజిప్ట్లోని అమెన్హోటెప్ III దేవాలయాలను ఆర్కియాలజిస్టులు పరిశోధనల కోసం తవ్వుతుండగా 1.9 మీటర్స్ ఎత్తుగల కొన్ని విగ్రహాలు బయటపడ్డాయి. అవి పురాతన ఈజిప్టు వాళ్ళు పూజించే లాయన్ గాడెస్ సెగ్మెంట్కి చెందినవి. ఆమె యుద్ధకళకు చెందిన దేవత. మనుషుల రక్తాన్ని తాగి వారిని బలి తీసుకునేది అని పురాణాల ప్రకారం చెప్పబడింది. దాదాపు ఇలాంటివి 700 విగ్రహాలు బయటపడ్డాయి. అమెన్హోటెప్ III ఆలయంలో విగ్రహాలు ఒకదాని వెనుక ఒకటిగా 2 వరుసలలో అమర్చబడ్డాయి. ఆ విగ్రహాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించాయి. సెగ్మెంట్ విగ్రహాలు 2 రకాలు. కొన్ని నిలబడి ఉన్న విగ్రహాలు మరియు కొన్ని కూర్చొని ఉన్న విగ్రహాలు. సెగ్మెంట్ విగ్రహాలు వివిధ రకాల రాళ్లతో బ్లాక్ గ్రాడియేట్తో తయారు చేయబడ్డాయి. అయితే వీటిలో చాలా మటుకు విగ్రహాలు ధ్వంసం చేయబడి ఉన్నాయి. ఇలా ఎందుకు చేయబడ్డాయి అంటే కేవలం పురుష ఆధిక్యత చూపించటానికి మాత్రమే ఈ విధంగా విగ్రహాలను అప్పటి రాజులు ధ్వంసం చేశారని పురాతత్వ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ దీని వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. సెరాపుమ్ ఆఫ్ సకూరా. ఇది ఎద్దుల కోసం నిర్మించబడిన సమాధి. మొంఫిస్లోని అపీస్ కల్ట్కి చెందిన పవిత్ర ఎద్దుల కోసం సకారాలోని సెపారియం పురాతన ఈజిప్టియన్ సమాధి స్థలం. 1851లో ఫ్రెంచ్ ఈజిప్టాలజిస్ట్ అగస్టే మారియట్ 30 పవిత్ర ఎద్దులను కలిగి ఉన్న భారీ సార్కోపాగిని తిరిగి కనుగొన్నారు. 4 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల పొడవు, 3 మీటర్ల ఎత్తు కలిగి ఉన్న ఒక పెద్ద గ్రానైట్ రాయిని ఉపయోగించి ఒక పెద్ద బాక్స్ తయారు చేసి అందులో ఎద్దులను ఖననం చేశారు. అంతేకాకుండా వాటిపైన వజ్రాలను, రత్నాలను పొదిగారు. దాదాపు 100 టన్నుల బరువు ఉండే 30 శిలలను ఇక్కడకు ఎలా తీసుకొచ్చారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఒక ఎద్దు కోసం ఇంత పెద్ద బాక్స్లను ఎందుకు నిర్మించారు, వాటిని ఎందుకు అండర్ గ్రౌండ్లో దాచి ఉంచారు అనేది ఇప్పటికీ వీడని మిస్టరీ. ఖుఫూస్ సీక్రెట్ రూమ్. ఈజిప్ట్లోని గిజా పిరమిడ్ గురించి మనకు తెలిసిందే. అత్యంత పెద్ద పిరమిడ్స్లో గిజా పిరమిడ్ ఒకటి. అయితే ఈ పిరమిడ్ కింగ్ ఖుఫుకి అంకితం చేయబడింది. అంటే ఆ పిరమిడ్లో ఖుఫూస్ మమ్మీ ఉంటుంది. అందుకే దీనిని ఖుఫూస్ పిరమిడ్ అని కూడా పిలుస్తారు. ఈజిప్ట్ యొక్క పిరమిడ్ 2500 BCలో నిర్మించబడింది. ఇది పురాతన ప్రపంచంలోనే 7 వింతలలో చివరిది. ఇది శతాబ్దాలుగా పురావస్తు శాస్త్రవేత్తలచే నిశితంగా అధ్యయనం చేయబడింది. అంతర్జాతీయ పరిశోధకుల బృందం పిరమిడ్ లోపల 100 అడుగుల పొడవైన ఖాళీ స్థలాన్ని గుర్తించింది. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజాలో పెద్ద ఖాళీ స్థలాన్ని గుర్తించటానికి శాస్త్రవేత్తలు స్పేస్ రేడియేషన్ను ఉపయోగించారు. అటికాలోని పాలిరోలోని ఎస్లాండా సమీపంలో 2016లో కనుగొనబడిన పురాతన సామూహిక సమాధిలోని అస్థిపంజరాలను తాత్కాలికంగా తొలగించటానికి గ్రీస్ సాంస్కృత మంత్రిత్వ శాఖ ఇటీవల గ్రీన్ లైట్ ఇచ్చింది. స్ట్రావ్రోస్ నియార్కోస్ ఫౌండేషన్ కల్చరల్ సెంటర్ నిర్మాణ సమయంలో మొత్తం 79 అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి. గత దశాబ్దంలో అత్యంత ముఖ్యమైన ఇంకా భయంకరమైన పురావస్తు ఆవిష్కరణలలో ఒకటి. అక్కడ ఖననం చేయబడిన 79 మంది వ్యక్తులు డెస్మోట్స్ అంటే ఖైదీలు, బందీలు అని కూడా పిలుస్తారు. ఈ సామూహిక సమాధిలో అందరూ ఒకరితో ఒకరు బంధించబడ్డారు. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దపు ఎథెన్స్లో కూలినీలు మరియు నిరంకుశుల మధ్య జరిగిన భారీ పోరాటంలో వారు తప్పు వైపున ఉన్న పురుషులు అని పురావస్తు ఆధారాలు చూపించాయి. మరింత ప్రత్యేకంగా తేదీ ఖైదీలను సెలెనియన్ ఎఫెక్ట్తో అనుసాదించవచ్చు. దీనిలో మాజీ ఒలింపిక్ అథ్లెట్ అయిన సైలోన్ అధికారాన్ని చేజిక్కించుకోవటానికి విఫలయత్నం చేశాడు. ఈ సంఖ్యలే అతడి మద్దతుదారులై ఉండవచ్చని భావిస్తున్నారు. డెండోరా లైట్. డెండోరా లైట్ అనేది ఈజిప్ట్లోని డెండోరాలోని హథోర్ ఆలయంలో కనిపించింది. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఈజిప్టియన్లకు విద్యుత్ బల్బులను తెలిసే ఉంటుంది. థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బులను
కనిపెట్టక మునుపే వారు విద్యుత్ బల్బులను తయారు చేశారు. డెండరాలోని హథోర్ ఆలయంలో గోడల మీద చెక్కబడిన కొన్ని చిత్రాల ద్వారా ఈజిప్టియన్లకు విద్యుత్ గురించి ముందే తెలుసు అని స్పష్టంగా కనిపిస్తుంది. డెండోరాలైట్ అని పిలువబడే చిత్రం ఆలయంలోని 3 రాతి రిలీఫ్లపై కనుగొనబడింది. దాని మీద క్రూక్స్ ట్యూబ్ను పోలి ఉండే బల్బ్స్, ఒక చివర లోటస్ సాకెట్, కింద ప్రయాణిస్తున్న కేబుల్ మరియు లోపల పాము ఆకారపు త్రాడు పిరమిడ్లు ఉన్నాయి. డెండోరాలైట్ అని పిలువబడే ఈ బొమ్మలో ఒక పూజారి దీపం పట్టుకొని ఉన్నట్లు మనం చూడొచ్చు. టామ్ ఆఫ్ సిల్వర్ పరహాన్. సుసెన్నస్ సమాధి చాలా కాలం వరకు తక్కువ అంచనా వేయబడింది. దీనిని వరల్డ్ వార్ II సమయంలో కనుగొన్నారు. ప్రొఫెసర్ పియరీ మౌంటైన్ 1940లో టానిస్లో పుసెన్నస్ యొక్క చెక్కుచెదరని సమాధిని కనుగొన్నారు. అతని శరీర భాగంతో పొదిగిన వెండి శవపేటికలో ఖననం చేయబడింది. ఈజిప్ట్లోని బంగారం కంటే వెండి చాలా అరుదు. సుసెన్నస్ యొక్క వెండి శవపేటిక ఈజిప్ట్ నాశనం అవుతుందన్న సంవత్సరంలో గొప్ప సంపదను, విలాసవంతమైన ఖననాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా ఈ రాజు పాలనా సమయంలో సివిల్ వార్ జరిగింది. అయినా సరే ఇతని సమాధి ఇంత గొప్ప సంపదతో ఎలా ఖననం చేశారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ద సకారా బర్డ్. సకారా బర్డ్ అనేది సైకోమోర్ కలపతో చేసిన పక్షి ఆకారపు కళాఖండం. ఈజిప్ట్లోని సకారాలో 1898లో పాడి ఇమెన్ సమాధిని తవ్విన సమయంలో కనుగొనబడింది. ఇది సుమారుగా 200 BCE నాటిది మరియు ఇప్పుడు కైరోలోని ఈజిప్టియన్ మ్యూజియంలో ఉంచబడింది. నిజానికి ఇది పక్షి ఆకారంలో కనిపిస్తున్న ఇది ఒక ఎయిర్క్రాఫ్ట్కి చెందిన కళాఖండం. రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టక ముందే ఈజిప్ట్లో విమానాన్ని కనిపెట్టారు అని ఒక వాదన వినిపిస్తుంది. అంతేకాకుండా దీని ముందు భాగం గ్రద్దను పోలి ఉంటే నిటారుగా దాచిన రెక్కలు విమానాన్ని సూచిస్తున్నాయి. అంతేకాకుండా ఈ బొమ్మకు కాళ్ళు లేవు. అందుకే ఈ సకారా బర్డ్ ఒక పనిచేసే విమానం లేదా కొన్ని రకాల గ్లైడర్స్ యొక్క స్కేల్ మోడల్ అయి ఉండవచ్చని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అన్నోన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. ఈజిప్టియన్ పిరమిడ్లు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని ఫోకస్ చేయగలవు అని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని నిర్మించిన రాజులకు ఈ విషయం తెలుసో తెలియదో కానీ భవిష్యత్తులో నానో టెక్నాలజీ రీసెర్చ్ చేయటానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది లైట్, రేడియో అండ్ మైక్రో తరంగాల ద్వారా ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా ఈ తరంగాలు పిరమిడ్ యొక్క పైభాగంలో ఫోకస్ అవుతున్నాయి. ఇది యాదృచ్ఛికం అనుకోవాలా లేదా వారు తెలివిగా ఇంత మంచి డిజైన్ చేశారో అనుకోవాలా తెలియదు, కానీ తరంగాలు ఫోకస్ అవ్వడం వల్ల ఎనర్జీ అనేది పిరమిడ్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంతేకాకుండా నానో పార్టికల్స్ మీద మనం పరిశోధన చేసే అందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందాం.